హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు దమ్కే సేమియా దీంతోనే బొబ్బట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా సేమియాలని తీసుకొని దీన్ని క్రష్ చేసుకుందాము. అంటే ఫ్రై చేయడానికి వీలుగా ఉండేలాగా చక్కగా క్రష్ చేసేసుకుందాము. ఇలా అంతా క్రష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక కడాయిని తీసుకుందాము. దీనిలో వండుకుంటారు అనుకుంటే అది తీసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకుందాము. కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకుందాము డ్రై ఫ్రూట్స్ని. ఒకేసారి హైలో పెట్టేస్తే డ్రై ఫ్రూట్స్ అనేది మాడిపోతాయి. అందుకనేసి కొంచెం స్లోగానే పెట్టి ఫ్రై చేసుకుందాము. నా దగ్గర మార్నింగ్ కలిపి పెట్టిన చపాతీ పిండి ఉంది. సరే కొంచెం వెరైటీగా ఉంటుందనేసి ఇలాగా ట్రై చేశాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా ఇలా చేసి పెడితే వెరైటీగా ఉంటుందనేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా క్లీన్గా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో ఇందాక క్రష్ చేసి పెట్టుకున్న సేమియాలని దీనిలో యాడ్ చేసుకుందాము. ఇది వాటర్ అనేది ఎక్కువ వేస్తే కనుక గుజ్జులా అయిపోతుందండి. చూసుకుంటూ చక్కగా మనము ఫ్రై చేసుకుంటూ కొంచెం వాటర్ పోసుకుంటూ ఇచ్చేసుకోవాలి ఫ్రెండ్స్. పొడిగా రాదన్నమాట. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే. ఏంటంటే నెయ్యి అంతా పట్టేలాగా ఇంకొంచెం ఫ్రై చేసుకుందాము. అంటే పొడిలాడుతూ వస్తుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. మంటని సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఈ స్వీట్లో కండెన్స్డ్ మిల్క్ వేసి చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కోవా వేసిన ఫ్లేవరు వస్తుంది, అలాగే స్వీట్కి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకొంచెం నెయ్యిని వేసుకొని ఇంకొంచెం 1 నిమిషం ఫ్రై చేసుకుందాము. మంటని స్లోగానే పెడదాము. కొంచెం హైలో పెట్టామంటే మాడిపోతుంది, ఎందుకంటే ఇది నాన్ స్టిక్ ప్యాన్ కదా. ఇప్పుడు మనము కొంచెం వాటర్ పోసుకుంటూ చక్కగా నిదానంగా కుక్ చేసుకుందాము. ఒకేసారి ఎక్కువ వాటర్ పోసామంటే గుజ్జు అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ సేమియాలకంతా పట్టేలాగా కొంచెం వేసుకుంటూ నాకు టోటల్గా 1 కప్పు సేమియాలకి 1/4 కప్పు వాటర్ దాకా పట్టాయి. కరెక్ట్గా మెజర్మెంట్ చెప్పాలంటే ఇలా కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ వండుకుందాము. ఒకేసారి వాటర్ని వేసేస్తే కనుక అంతా గుజ్జులాగా అయిపోతుంది. ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ వండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సేమియా మొత్తం తడిచింది అనుకున్నప్పుడు ఇప్పుడు మనం దీనిలో చక్కగా నిదానంగా ఇలా వేసుకుంటూ కలుపుకుందాము. కండెన్స్డ్ మిల్క్ అనేది మీ ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. ఉంటే కనుక చక్కగా కోవాతో ఫ్లేవర్ లాగా చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. మీకు ఏమైనా ఎసెన్స్ రోజ్ వాటర్ ఇష్టమైతే కనుక మీ దగ్గర ఉంటే అది వేసుకోండి, లేదంటే ఒక 2 యాలక్కాయల్ని చక్కగా దంచేసి వేసేసుకోండి. మళ్ళీ నేను ఇంకొక టేబుల్ స్పూన్ అనేది మిల్క్ మేడ్ని యాడ్ చేస్తున్నాను.
చేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. ఇప్పుడు పంచదార ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను మిల్క్ మేడ్ని యాడ్ చేశాను కదా, అందుకనేసి. మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. మీడియంగా తింటాను అనుకునే వాళ్ళైతే ఇలా వేసుకోండి. అంటే నేను బొబ్బట్టు చేయబోతున్నాను కదా, కొంచెం స్వీట్గా ఉండేటట్టు పెడుతున్నాను. దీన్ని వదిలేస్తే కనుక మాడిపోతుంది ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పంచదార ఇప్పుడు అనేది వేసాం కదా, వాటర్ వదులుతుంది. ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టేసి ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు ఇలాగా కలుపుకుంటూ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా పెట్టేసుకోవాలి. ఈ వాటర్ అనేది వదులుతుంది. ఇక మళ్ళీ ఒక 5 మినిట్స్కి చక్కగా మూత తీసి కలుపుకోండి. నెయ్యిని యాడ్ చేసుకుందాము. నెయ్యి ఎంత ఉంటే టేస్ట్ అనేది అంతా చాలా బాగుంటుంది అన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా మళ్ళీ నెయ్యిని యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి కలుపుకుందాము. నెయ్యి ఎలా వేస్తే అంత పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇక ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇక మనము దీనిపై నుంచి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. దమ్కే సేమయ్య రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడి పొడిలాడుతూ ఉందో సేమియా అనేది. ఇది చల్లారే కొద్దీ ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న చపాతీ పిండిని చక్క ముద్దలుగా కట్ చేసేసుకొని ఇలా కొంచెం మందంగా ఒత్తేసుకొని ఇలా అంతా చక్కగా మూటలాగా కట్టేయండి. బొబ్బట్లకి ఎలా చేసుకుంటారో అలాగా. ఇప్పుడు దీన్ని మనము చక్కగా ఒత్తేసుకుందాము. ఇది మార్నింగ్ కలిపి పెట్టిన పిండి. సరే అలాగా వేస్ట్ అవుతుంది కదా అనేసి, కొత్తగా ఉంటుందనేసి ఈ రెసిపీని ట్రై చేశాను ఫ్రెండ్స్. టేస్ట్ అనేది చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒత్తేసుకొని పెనం మీద వేసేసుకుందాము. వేసేసుకొని నెయ్యితో కాల్ చేసుకుందాము. మీ దగ్గర నెయ్యి లేదు అనుకుంటే కనుక ఆయిల్తో అయినా కాల్చుకోండి. చక్కగా అంచుల మట్లో ఇలా వదిలేసుకుంటూ వస్తే ఇలా చక్కగా టర్న్ చేసేసుకుంటూ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోండి. నేను ఇంకొకటి కజ్జికాయ మోడల్లో చేశాను ఫ్రెండ్స్. ఇలా చేసేసి చక్కగా తీసేసుకోండి. ఇది ఒక 5 డేస్ దాకా పాడవకుండా ఉంటుంది. ఇంకొక మోడల్ నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నిదానంగా చక్కగా ఒత్తేసుకొని ఒక పక్కకు వేసేసుకొని మధ్యలోకి కట్ చేసి ఇలా కోన్ టైప్లో వేసేసుకోండి. సమోసా టైప్లో ఇలా వేసేసుకొని ఒత్తేసుకొని ఇప్పుడు మనము దీన్ని ఇలా టర్న్ చేసేసుకొని ఇప్పుడు సమోసా షేప్లో చేసేసుకుందాము. దీన్ని ఒకసారి చక్కగా మళ్ళీ ఒత్తేసుకుందాము. పొడి పొడి వేసేసుకొని అంతా ఒకసారి స్లోగా ఒత్తేసుకుందాము. అంటే మరీ లావుగా ఉన్న చపాతీ కాలకపోతే టేస్ట్ అనేది బాగోదు. అందుకనేసి దీనికి ఒకసారి ఒత్తేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, దీన్ని కూడా చక్కగా అలాగే కాల్చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.